నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 'పుష్ప 2' 'ద రూల్' మూవీ టీజర్స్ లేపోతే ట్రైలర్స్ మూవీ రిలీజ్ ఎంత సెన్సేషన్ అయిందో మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ కూడా రీసెంట్‌గా అరెస్ట్ అయ్యి మళ్ళీ బజ్ అందుకుంది. సో ఈ తరుణంలో అల్లు అర్జున్‌కి ఏదైతే అవార్డ్ వచ్చిందో అది క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. ఈ విషయమే మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో 'అల్లు అర్జున్‌కొచ్చిన జాతీయ అవార్డ్‌ని రద్దు చేయాలి' అని చెప్పేసి అంటూ ఉన్నారు. దీనికి హ్మ్. మీరేమంటారు? ఇదొక ఫూలిష్ ఆరోపణ అంట. ఓకే. ఫూలిష్ డిమాండ్ అంట. ఓకే. ఎందుకు అంటే, అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డ్ ఎందుకొచ్చింది? ఉత్తమ నటన కనబరిచినందుకొచ్చింది. కొంతమంది ఏమంటారంటే, మొదటి నుంచి కూడా ఈ అవార్డు మీద రకరకాల ఆరోపణలున్నాయి. మీరొక ఎర్రచందనం దొంగకి అవార్డ్ ఇస్తారా? అని. కథలు చాలా ఉంటాయండి. మనం హీరోగా మనం భావిస్తున్నాం గానీ, సహజంగా ఏంటంటే, హీరో అంటే కథానాయకుడు. ఆ కథను నడిపించేవాడు. వాడి క్యారెక్టర్ ఏదైనా అయి ఉండొచ్చు. కథానాయకుడు మాత్రమే వాడు. కథానాయకుడు అంటే హీరో ఉదాత్తమైన భావజాలం ఉండేవాడే హీరో అనేది కాదక్కడ. కథను నడిపించేవాడు. ఆ కథలో లీడ్ రోల్ ఎవరైతే ఉంటారో వాడే హీరో మనం పరిగణిస్తాం. అయితే అది కూడా ఒక ఫూలిష్‌నెస్ ఆరోపణే. అంటే ఎర్రచందనం దొంగకి మనం ఎందుకిస్తాము? కాదు. ఆ పాత్రలో ఎంతవరకు పరకాయ ప్రవేశం చేశారు? నిజంగా ఆ పాత్రను ఎట్లా పోషించారు? ఆయన హావభావ నటనా ప్రదర్శన ఎట్లా ఉంది? ఇది మనం చూస్తాం. అది చూసే జాతీయ అవార్డులు ఇస్తారు. ఒకప్పుడు చూస్తే మీకు జాతీయ అవార్డు అంటే మీకు ఉదాత్తమైన పాత్రలకు జాతీయ అవార్డు ఇచ్చేది ఉండేది. ఆ సినిమాలు అసలు ఆడేవి కాదు. అవార్డు సినిమాలు అనేవాళ్ళు. మేము చిన్నప్పుడు అవార్డు సినిమా అంటే అర్థం ఏంటంటే ఎవరు చూడని సినిమా అని అర్థం. అలాంటి సినిమాలకు ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా కొన్నాళ్ళ తర్వాత ప్రజారంజకంగా ఉంది ఈ సినిమా అని చెప్పి ఇంకొక అవార్డు అదనంగా ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ కిరణ్ గారు హ్మ్. వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటి అంటే, ఇంత పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా హ్మ్. మూవీస్ కదా! వాళ్ళు ఏదైతే యాక్ట్ చేస్తారో అది మెసేజ్ వెళ్తుంది జనాల్లోకి అని అనేసే కదా! హ్మ్. సో అలాంటప్పుడు స్టార్టింగ్‌లో ఆయన విలన్‌గా ఉండి ఐ మీన్ ఇలా స్మగ్లింగ్ చేయడం ఇలాంటివి చూపించినా కానీ లాస్ట్‌కి కన్ఫెస్ చేస్తారు ఏంటంటే, నేను ఇది చేయడం తప్పు అనేది రియలైజ్ అయ్యేదో లేకపోతే హ్మ్. ఇలాంటివి చూపిస్తారు కాబట్టి అది ఓకే ఖచ్చితంగా. అని అనుకుంటారు. ఖచ్చితంగా చూపిస్తారేమో ఎవరికి తెలుసు. 'పుష్ప 1', 'పుష్ప 2' మళ్ళీ 'పుష్ప 3' కూడా ఉంది గదా! ఓకే. లాస్ట్‌లో అతను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తాడేమో. ఇలా చేస్తే ఇలా జరుగుతుందని చెప్తారు గావచ్చు లాస్ట్‌లో. దాన్నప్పుడే మనం ఒక నిర్ణయానికొచ్చేయలేం. జడ్జ్‌మెంట్ సో, పాస్ అదొక చేయాలి. అదొక భాగం. రెండవ భాగం ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా అడుగుతున్నది 'జానీ మాస్టర్‌కి' జాతీయ అవార్డు రద్దు చేశారు గదా! హ్మ్. మరి ఈయనకెందుకు రద్దు చేయరు? ఇవాళ ఈయన ఒక మరణానికి కారణమయ్యాడు. రెండవ బిడ్డ చావు బతుకుల మధ్య ఉన్నాడు. అలాంటి వ్యక్తికి జాతీయ అవార్డు రద్దు చేస్తారు అని కొంతమంది చెప్పేస్తున్నారు. హ్మ్. రద్దు చెయ్యాలి అని కొంతమంది డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు. చేస్తున్నారు. అవును. నేనేమంటానంటే ఇది కూడా సాధ్యమయ్యే అవకాశం లేదు. రద్దు చెయ్యరు. చెయ్యాలి అని అనటం కూడా ఫూలిషే. హ్మ్. ఎందుకు అంటారా? చెప్తా. మన 'జానీ మాస్టర్‌తోనే' పోలుస్తున్నారు సహజంగా. లేకపోతే ఈ అంశం అసలు చర్చకొచ్చేది కాదు. 'జానీ మాస్టర్' మీద కూడా ఎందుకొస్తుందంటే, 'జానీ మాస్టర్' అవార్డు రద్దు వెనుక ఎవరైతే ఆ అమ్మాయి లైంగిక ఆరోపణల ఫిర్యాదు చేసిందో, ఆ అమ్మాయి సుకుమారు, బన్నీ వీళ్ళిద్దరి ప్రోద్బలంతో చేసిందని చెప్తున్నారు. అందుకే జనానికి అంత రగిలిపోతోంది. హ్మ్. వాస్తవానికి ఈ డిమాండ్ రావటం వెనక కూడా అయ్యో! 'జానీ మాస్టర్‌కి' అవార్డు రద్దయ్యే పరిస్థితికి తెచ్చేసారు కదా వీళ్ళు. వీళ్ళ అవార్డు ఎందుకు రద్దు చేయకూడదని. ఆఫ్‌కోర్స్ న్యాయ, అన్యాయాలు, మంచి చెడులు భగవంతుడు చూస్తాడు. నిజంగా వాళ్ళ పాత్ర ఉందా? లేదా? అనేది భగవంతుడికి ఎరుక. ఎవరైనా చెప్పాలి. నిజం చెప్పాలంటే ఆ సుమలత గారు కొంత చెప్పారు గూడా. సుకుమార్ గారు మా మధ్య ఒక సయోధ్య కుదురుస్తానన్నారు. సుకుమార్‌కి అన్నీ తెలుసు అని చెప్పారు. కానీ సుకుమార్ గారు దాని మీద ఎక్కడ ఆయన వ్యాఖ్యానం చేయలేదు. హ్మ్. ఆయన బయటకొచ్చి చెప్తే తప్ప వాస్తవాలు మనకు తెలియవు. లేదా జానీ మాస్టర్ వైఫో ఏదో బయటకొచ్చి చెప్పాలి. అయితే నేనేమంటానంటే మీరిద్దరిని కంపేర్ చేయండి ఒక్కసారి. జానీ మాస్టర్ మీద ఉన్న ఆరోపణ ఏంటి? లైంగిక వేధింపులు, మత మార్పిడి. ఈ హ్మ్. 2 ఆరోపణలు ఆయన మీద ప్రధానంగా ఉన్నాయి. ఆ లైంగిక ఆరోపణలు కూడా లైంగిక వేధింపుల ఆరోపణ కూడా ఆ అమ్మాయి 18 ఏళ్ళు నిండక ముందే ఆ అమ్మాయిని బలవంతం చేశాడు ముంబైలో ఒక హోటల్‌లో. ఆ అమ్మాయి అతని దగ్గర ఉద్యోగానికి చేరితే ఆ అమ్మాయిని ఇలా బలవంతం చేశాడని చెప్తారు. దాని మీద పోక్సో చట్టం పెట్టారు. ఓకే. చాలా బలమైన చట్టం పోక్సో చట్టం అంటే. మీకు మైనారిటీ తీరని వాళ్ళని బలవంతంగా ఆ రకంగా చేయటం అనేది చాలా తీవ్రమైన చిన్న నేరారోపణ. పిల్లల కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి తీవ్రమైన నేరారోపణ. కాబట్టి ఆ పోక్సో చట్టాన్ని అక్కడ పెట్టారు.
అలాగే మత మార్పిడి కూడా పెట్టారు. మత మార్పిడి దానికి కొన్ని సెక్షన్స్‌లో మత మార్పిడి నిజంగా మత మార్పిడి చేసుకోమన్నాడా అన్న అనుమానం వస్తుంది. అనుమానానికి రీజన్ ఏంటంటే సుమలత ఆయన ఫస్ట్ వైఫ్ సుమలత. సుమలత గారు హిందూ. హ్మ్. ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి సుమలత గారు ఇస్లాం తీసుకున్నారు. సో అదే ప్రాసెస్‌లో ఈ అమ్మాయిని కూడా ఇస్లాంలోకి మారమనేమని అడిగాడా అన్న డౌట్ వస్తుంది. దానికి మనకి రుజువులు లేవు. అది కోర్టులు పరిగణించాలి. కోర్టులు ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టులు చూడాలి. అలాగే ఇవాళ ఆ చట్టాలు ఆ నేరారోపణలు తీవ్రమైన నేరారోపణలు వచ్చాయి కాబట్టి ఆయన అవార్డును తాత్కాలికంగా రద్దు చేశారండి. రద్దు చేయలేదు. ఓకే. మనం పొరబడుతున్నాం ఏంటంటే తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ తర్వాత ఆయన నిర్దోషి అని తేలిందనుకోండి, మళ్ళీ అవార్డు ఆయనకి ఇచ్చేస్తారు. ఓకే. కారణం ఎందుకు రద్దు చేశారంటే ఇలాంటి పోక్సో లాంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న వాళ్ళు బెయిల్ మీద ఆయన 6, 7, 8, 9వ తారీఖు వరకు అక్టోబర్లో ఆయన బెయిల్ తీసుకున్నాడు. ఎందుకంటే 8వ తారీఖు అవార్డు ప్రదానోత్సవం ఉంది కాబట్టి ఆయన తీసుకున్నాడు అనమాట. సో కాకపోతే 8వ తారీఖు ఇచ్చేది ఎవరి మీద? విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవాలి. కానీ అంత పవిత్రమైన చోటు, పవిత్రమైన అంటే ఒక దేశానికి ప్రథమ పౌరురాలు ఆమె చేతి మీద అవార్డు ఇస్తున్నారంటే వాళ్ళు క్లీన్ చిట్ ఉండాలిగా. అందుకోసం తాత్కాలికంగా రద్దు చేసి కేసు తేలే వరకు. కేసు ఈయన నిర్దోషి అంటే ఇంటికి వస్తుంది అవార్డు, నిర్దోషి కాదు దోషి అంటే ఇక రద్దు చేసినట్టే అవార్డు. ఓకే. కానీ అల్లు అర్జున్ మీద ఉన్న ఆరోపణ ఏంటండి? నిబంధనలు అతిక్రమించారు, పర్మిషన్ లేకుండా ర్యాలీ చేశారు. దానివల్ల డైరెక్ట్ ఈయన ఇన్వాల్వ్‌మెంట్ కూడా డైరెక్ట్ లేదు అన్నారు. ఇన్వాల్వ్మెంట్ లేదు. దానివల్ల ఒక ప్రాణం పోయింది. ఇది ఆయన మీద ఉన్న ఆరోపణ. ఇది ఆయన ఇంటెన్షనల్లీ చేయలేదు. లైంగిక వేధింపులు ఇంటెన్షనల్లీ చేశారు. మత మార్పిడి ఇంటెన్షనల్లీ, అందులో ఇంటెన్షన్ ఉంటుంది అంతే కదా. అవును. ఇందులో ఇంటెన్షన్ లేదు కదా. పరోక్షంగా జరిగిన పరిణామం ఇది. కాబట్టి ఇది అంత తీవ్రమైన నేరారోపణ కాదు. మరి తీవ్రమైన నేరారోపణ కాకుండా ఆయన ఎందుకంటే జైల్లో పెట్టారంటే రకరకాల విచక్షణలు ఉంటాయి. ఒక కోర్టులో ఒక న్యాయమూర్తికి ఇది తప్పు అనిపించింది, ఒక కోర్టులో ఒక న్యాయమూర్తికి ఇది ఒప్పు అనిపించింది, అందుకే బెయిల్ ఇచ్చారు. కిందేమో రిమాండ్ విధించారు. అక్కడే న్యాయమూర్తి చెప్పొచ్చు, ఇది రిమాండ్ విధించాల్సినంత అవసరం లేదు దీనికి అని చెప్పుండొచ్చు. ఆ న్యాయమూర్తి తన విచక్షణ మేరకు రిమాండ్ విధించారు. ఈ న్యాయమూర్తి తమ విచక్షణ మేరకు లేదు, ఈ సెక్షన్లలో ఎక్కడో తప్పు కనపడుతోంది, పూర్తిగా ఏం తప్పు లేదు, పైగా ఆయనేమి సెలబ్రిటీ, సాక్ష్యాలను తారుమారు చేసే వ్యక్తి కాదు కాబట్టి ఆయనకు ఆ రకమైన బెయిల్ మంజూరు చేశారు. సో అలాంటి పరిణామాల్లో అల్లు అర్జున్ గారికి ఎలా మనం జాతీయ అవార్డు రద్దు చేయమని అడుగుతాం? ఇంటెన్షనల్ ఏదైనా మర్డర్ చేశారా, ఏదైనా రేప్ చేశారా, లేకపోతే ఏదైనా కుట్ర పన్నారా? ఏమీ లేదు కదా. కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి జాతీయ అవార్డుల కమిటీకి కూడా కొన్ని నామ్స్ ఉంటాయండి. ఇలాంటి తీవ్రమైన నేరారోపణలు ఉండే వాళ్ళకి తీసేసేయాలి, అవార్డులు రద్దు చేయాలి, లేకపోతే తాత్కాలికంగా రద్దు చేయాలి. ఆరోపణలు ఉంటే ఆరోపణలు పోయిన తర్వాత తిరిగి ఇవ్వాలి. ఆ నామ్స్లో చూసుకుంటే అల్లు అర్జున్ గారు చేసిన నేరం ఆ నామ్స్ పరిధిలోకి రాదు కాబట్టి ఆయనకు రద్దు చేసే అవకాశం లేదు. రైట్. సో పబ్లిక్ డిమాండ్ ని కూడా కన్సిడర్ చేస్తారా, లేకపోతే గనుక వాళ్ళు మీరు అన్నట్టుగా నార్మ్స్ ప్రకారమే వాళ్ళు చూసుకొని అంతే. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్? పబ్లిక్ డిమాండ్ ప్రకారమే కన్సిడర్ చేయరు. అట్లా ఓకే. ఎందుకు చేయరు చెప్పమంటారా? హ్మ్. మొన్న అనంతబాబు అని హ్మ్. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. అవును.